హాయ్ అండి. హలో. అయితే స్నేహము పెళ్లి వీడియోస్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో పెళ్లి కొడుకు బియ్యం పోసుకున్న తర్వాత లోపలికి వస్తారు కదా, అక్కడ మొక్కి. సో పిల్లోడు పేర్లు చెప్పమంటే చెప్పట్లేదు అస్సలు. ఎంత సతాయించినా పిల్లోడు పేరు చెప్పలేదు. ఈ బిడ్డ పేరు నీకు తెలియదా అత్త అంటున్నాడు. బిడ్డ పేరు తెలుసయ్యా, కానీ ఇది సాంప్రదాయం చెప్పాలి అని నేను మొండికేసి కూర్చున్నాను. నువ్వు చెప్తేనే నేను పంపిస్తా, అసలు చెప్పకపోతే పంపించను అని. మిగతా వాళ్ళంతా వెయిటింగ్. ఒక దిక్కు రిసెప్షన్కి అందరూ రెడీగా ఉన్నారు, చుట్టాలు కూడా వచ్చిర్రు. కానీ పిల్లోడు మాత్రం వాదిస్తుండు నాతోటి. నువ్వు చెప్తే అత్త నీకు తెలీదా అత్త, నీ బిడ్డ పేరు తెలియకుండానే నువ్వు నాకు ఇచ్చినావా అని అక్కడ వాదన అనమాట. సో నా బిడ్డ పేరు నాకు తెలుసు, నువ్వైతే పేరు చెప్పు అని నేను అంటున్నాను. అమ్మో, అయినా కూడా వినడమ్మా. అంతమంది కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో నాకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పెళ్లి కొడుకుకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా నాకే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అది సాంప్రదాయం. చెప్పాలి నాయన, చుట్టాలు వచ్చిర్రు, ఇంకా వాళ్ళు వెయిట్ చేయలేరు కదా అని. సో నేనేమో చుట్టాలు ఎలాగో చుట్టాలు వచ్చిర్రు, సో నువ్వు చెప్పాలి చెప్పాలి చెప్పి తీరాల్సిందే, చూద్దాం ఎంతసేపు ఉంటావో ఉండు అని నేను కూడా మొండి పట్టిన. సో మిగతా మా బానమ్మ ఇంకా వేరే అల్లుండ్లు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు సింపుల్గా. ఎక్కువగా ఎవరిని సతాయించలేదు. ఇతను మా పెద్దల్లుడు ఇంకా వినిపించట్లేదు అంటే అట్లా దొబ్బేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా మిగతా వాళ్ళంతా మా కూతుర్లనేమో ఒక్కసారి అడిగిన, అల్లుండ్లు వచ్చేసరికి 2-3 సార్లు గట్టిగా అడిగి, అంటే కొంచెం సతాయిస్తుంది, నాకు వినిపిస్తలేదు నాకు వినిపిస్తలేదు అని. కానీ చెప్పిర్రులే. కానీ కొత్త అల్లుడే మొండి. మొండి అంటే మొండి తులువ పిల్లగాడు. ఈ పిల్లగాడు అస్సలు చెప్పట్లేదు అసలు. మీ బిడ్డ పేరు మీకు తెలియకుండా నాకు ఇచ్చిరా అని పెట్టిండనమాట. ఇంకా మా బావ కూడా వచ్చి చెప్పయ్యా చెప్పు అంటే కూడా చెప్తలేడు. ఈ పెద్దమ్మ అంటుంది, అది సాంప్రదాయం నాన్న, అట్లా చెప్పాలి, ఒకసారి చెప్పు, మాకు తెలుసు మా పిల్ల పేరు కానీ నువ్వైతే చెప్పు అని అంటుంది. అయినా కూడా అస్సలు చెప్తలేడు. ఒక దిక్కేమో ఇంకా రిసెప్షన్కి స్టార్ట్ అయింది. ఈ పిల్లోడేమో కానీ ఇంకా మీకు ముందుగా చెప్పినట్లుగానే పెళ్ళిలో అయితే నేను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. ప్రతి పార్ట్ని నేను ఎంజాయ్ చేసిన, ప్రతి సిచ్యువేషన్ నేను ఎంజాయ్ చేసిన. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. పని అంతే చేసిన, ఎంజాయ్ చేసిన. ఇంకా సిచ్యువేషన్స్ మా మా అమ్మ వాళ్ళ తరపు చుట్టాలు వచ్చారు చూడండి. మా అమ్మ వాళ్ళ ఆడపడుచు పిల్లలు అంటే మా మేనత్త పిల్లలు, వాళ్ళు అక్కడ ఎదురుగా నిల్చున్నది. కొట్లాడుతున్నాడు నాతో ఆ పిల్లగాడని వాళ్ళు నవ్వుతున్నారు. బాగా దొరికింది శశికి అని. ఇంకా మా అన్న కూడా ఫుల్ సపోర్టు మా అదే పెళ్ళి కొడుకుకే. వాళ్ళ పెళ్ళి కొడుకు వాళ్ళకి కొడుకు అవుతాడు కాబట్టి మా అన్నకి. ఇంకా మా అన్న కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుండ అనమాట. ఏం కాదు, నువ్వు ఇట్లా నుంచి వెళ్ళు అట్లా నుంచి వెళ్ళని నేను మా అన్నతోటి గొడవ పడుతున్నాను, నువ్వు రాకన్నా మధ్యలో అని. ఇంకా అల్లునితో ఫుల్ ఫైట్. ఫస్ట్లోనే ఫుల్ ఫైట్ నడుస్తుంది. పెద్దమ్మ అంటుంది ఇంక వదిలేయమ్మా అని. నేను అంటున్నా వదిలేదే లేదు, ఛాన్స్ తగ్గేదే లేదంటున్నాను. కానీ చివరికి ఎవరు గెలిచాము అనేది లాస్ట్లో చెప్తాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పిల్లోడు ఒకటే అంటుండు, మీ బిడ్డ పేరు మీకు తెలియకుండా మీ బిడ్డని నాకు ఇచ్చి పెళ్లి చేసిరా, ఇదే టాపిక్ అనమాట. ఆడ గంట సేపు ఉన్నా కూడా ఆ గంట సేపు టాపిక్ అంతా అదే. నీ బిడ్డ పేరు నీకు తెలీదా, నీ బిడ్డ పేరు నీకు తెలీదా అని. మాకు తెలుసు అయ్యా, నువ్వు చెప్పు అని నేను వాదిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చుట్టాలు కూడా కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఏమో లేట్ అయింది అంటున్నారు. వెనుక చూడండి చుట్టాలు ఇంకా వదిలే అంటున్నారు. నేను కూడా వదిలేదే లేదు, చూద్దాం ఎంతసేపు ఉంటావో ఉండు అని అడ్డం వేసుకున్నాను. సో పిల్లోడు పేరు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది కాదు కానీ పంతం అనమాట. నేను ఎందుకు చెప్పాలనుకుంటుండో మరి ఏంటో, కొత్త పిల్లోడు మనకి. అత్త అని ఆట ఆడుతుండో తెలియదు కానీ మస్తు సతాయించిండు నన్ను కూడా. నేను కూడా తగ్గేదే లేదు వారనేది, నేను అట్లనే ఉన్నాను. సో చూద్దామని, నువ్వు ఆడట్లా చేసినావు, ఈడట్లా చేసినావు, ఎందుకు ఇట్లా చేస్తావు అని నేను వాదిస్తున్నాను అనమాట. సో మొత్తానికంటే మొత్తానికి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. చూడండి మా అన్న నాకు అడ్డం వచ్చి ఇది చేస్తుండు. మా పెద్ద బాబు అంటుండు మా అక్క పేరు చెప్పు బావా అని. మా పెద్ద బాబు అంటున్నాడు. ఇంకా నేను వాదిస్తున్నాను. పిల్లోడికి అర్థమవుతలేదు, టవల్ తీసిండు కానీ పేరు మాత్రం చెప్పట్లేదు. నేను చెప్పనని మొండికేసి కూర్చుండు తింగరోడు. తింగరాడు అన్నా కదా. మా స్నేహమని వెనకడికి అంటే ఈ వీడియోస్లలోనే మా స్నేహమని బర్రెలాగా డాన్స్ చేస్తలేదు అన్న, దానికే ఫుల్ ఏడ్చిందంట. ఇప్పుడు తింగరోడు అనేసిన. అల్లుడు ఫీల్ కాడు కానీ అమ్మాయి ఫీల్ అవుతుంది, నా మొగుని ఇట్లాంటివే అంటదేమో పాపం. సో ఇదన్నమాట కథ. సో అగో కొడుతున్నాను కూడా పిచ్చిలేసి, అగో చుట్టాలందరూ ఉన్నారు, నీ వల్లనే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా కోపం వస్తుంది. చెప్పు నాయనా అని నేను మా అమ్మ అడుక్కుంటున్నాము, అయినా చెప్తలేడు పిల్లగాడు.
చాలా అంటే చాలా తులువ పిల్లగాడు. చాలా సరదాగా ఉంటాడు. ఇంతమంది అల్లుళ్ళల్లో నేను చూసిన కాడికైతే ఈ పిల్లోడు చాలా అంటే చాలా సరదా అనమాట. సో, నాకైతే భలే నచ్చిండు ఈ పిల్లోడు గూడా. భలే ఫన్నీగా ఉంటాడు. ఇంకా మా అన్న గూడా వస్తుండు దొబ్బకపోవడాని. నేనైతే పడనీయలేదనమాట. కానీ నిజంగా ఆ పిల్లోడే లాస్ట్‌కి గెలిచిండు. పేరు అస్సలు చెప్పలేదు. తర్వాత లేట్ అవుతుందని చెప్పి ఇంకా లోపలికి వదిలేసినాము. అండ్ పేరు అవి లోపల గుడి దగ్గర పెట్టేసి బియ్యం అవి పెట్టేసిన తర్వాత ఈ విధంగా పందిరి దించినాం అనమాట. సో ఇప్పటివరకు పందిరి దించుడు అయిపోయింది. తర్వాత రిసెప్షన్ అనమాట. సో ఒక 5 మందిని బట్టి పందిరి ఏమో అంటారనమాట, పందిరి దించడాన్ని అనుకుంటూ అట్లా 5 మంది ముత్తైదులు పట్టుకొని దించుతారనమాట. సో ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ విధంగా పందిరి దించుడు అయిపోయిన తర్వాత మేము రిసెప్షన్ స్టార్ట్ చేసుకున్నాం. సో రిసెప్షన్ అయిపోయిన తర్వాత నేను జంప్ అనమాట మా ఊరికి. సో బాగానే హాలిడేస్లో కలిసి వచ్చినాయి కాబట్టి నాకు పెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసిన. సో ఇప్పటికే 1 వీక్ అయిపోతుంది దాదాపుగా అని చెప్పి ఇంకా నేను కూడా రిసెప్షన్ అయిపోయిందే తడువు జంప్ అనమాట. సో మా పెళ్ళి ఎలా ఉంది, మా పెళ్ళి విశేషాలు, మా చుట్టాలు వీళ్ళంతా, మా మేనత్త బిడ్డలు వీళ్ళంతా. సో మా పెళ్ళ ఎలా జరిగిందో మీరే చూస్తున్నారు కదా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ని ఫుల్ సపోర్ట్ చేయండి. సో నేను ఇది చెప్పాను కదా, వీడియోస్ కామెంట్స్ వ్యూస్ అని కాదు, నేను ఎప్పుడైనా చూసుకోవడానికి నేను ఇది చేస్తున్నాను. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి కొంచెం పైకి ఎదుగుతానమాట. సో ఇదనమాట నా స్నేహమ్మ పెళ్ళి వీడియోస్. ఇంకా 2-3 అయితే స్నేహమ్మ పెళ్ళి మొత్తం అయిపోతుంది. సో మా స్నేహమ్మ పెళ్ళి వీడియో ఉన్నా లేకపోయినా ఇది చూస్తే తన పెళ్ళి చూస్తున్నట్టుంటుంది. ఇదనమాట నా ప్రాబ్లం, నా బాధ. సో మా అల్లుడు తెగ కష్టపడుతున్నాడు పందిరి గుంజడానికి, పందిరి కొమ్మ గుంజడానికి అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.